హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలనుకునే బిగినర్స్ కోసం. ఫస్ట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్: ఫ్యాబ్రిక్, రింగ్, పెయింట్ బ్రషెస్ అండ్ పెయింట్స్. ఇక్కడ నేను యూజ్ చేసే కలర్స్ వచ్చేసి అక్రిలిక్ కలర్స్. పెయింట్ చేయడానికి ఇక్కడ 2 బ్రషెస్ ఉంటే సరిపోద్ది. ఒకటి ఫిల్లింగ్కి, ఒకటి అవుట్లైన్ కోసం. అవుట్లైన్ కోసం చాలా థిన్ బ్రష్ యూజ్ చేయాలి, ఇప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు పింక్ కలర్ తీసుకొని అవుట్లైన్ నుండి పెయింట్ చేయడం స్టార్ట్ చేశా. ఎప్పుడైనా బ్రష్కి లెస్ అమౌంట్ ఆఫ్ పెయింట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ పెయింట్ ఉంటే ఒకే దగ్గర ఎక్కువ ఫామ్ అయిపోయి నీట్ ఫినిషింగ్ ఉండదు. ఇక్కడ పింక్ కలర్తో స్లోగా ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వైట్ కలర్ పెయింట్ తీసుకొని స్లోగా బ్లెండ్ చేయాలి. రెండు సపరేట్ కలర్స్లో కాకుండా ఒకే షేడ్లోకి వచ్చేలాగా బ్లెండ్ చేయాలి. ఈవెన్గా బ్లెండ్ చేస్తూ ఉంటే ఒక షేడ్ వస్తుంది. ఇక్కడ ప్రాపర్గా బ్లెండ్ అవ్వలేదు, సో మళ్ళీ నేను కలర్ తీసుకుని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. అట్లా ప్రాపర్గా బ్లెండ్ చేస్తే ప్రాపర్ షేడ్ వస్తుంది. ఇప్పుడు దీనికి పింక్ కలర్తో అవుట్లైన్ చేసి లోపల వైట్ కలర్తో బ్లెండింగ్ స్టార్ట్ చేయాలి. వైట్ అండ్ పింక్ రెండు ఈవెన్గా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. రెండు సపరేట్ కలర్స్లా కనిపించొద్దు, సో అప్పుడు బ్లెండింగ్ ప్రాపర్గా ఉన్నట్టు. ఒకవేళ రెండు కలర్స్ సపరేట్గా కనిపిస్తే మళ్ళీ కొంచెం పెయింట్ తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేయడం స్టార్ట్ చేయండి. అది ఒక షేడ్ వచ్చే వరకు ప్రాపర్గా బ్లెండ్ చేయండి. బ్లెండింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడే అది కొంచెం రియలిస్టిక్గా నీట్గా కనిపిస్తుంది, ఫినిషింగ్ నీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఇంకో టైప్లో షేడింగ్ చేద్దాం. ఫస్ట్ వైట్ కలర్ని ఫిల్ చేసుకొని నెక్స్ట్ పింక్ కలర్తో బ్లెండ్ చేయాలి.